హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గుమ్మడికాయని కట్ చేసేసి పీసెస్గా కట్ చేసి అందులో ఉన్న గింజలన్నీ పక్కకు పెట్టేసి గ్రైండ్ చేసి వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక మంచిగా వాటర్ అన్ని తీసేసి ఒక ప్యాన్ పెట్టుకొని నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నేను ఒక్కటే గుమ్మడికాయ తీసుకున్నా కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి నేను వడకట్టుకున్న గుమ్మడికాయని మొత్తం అలా ప్యాన్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆ గుమ్మడికాయ మొత్తం ప్యాన్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఊకే కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మంచిగా లైట్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఊకే కలపలేకుంటే మాడిపోతుంది. సో ఊకే కలుపుకోవాలి. ఆ వడకట్టుకున్న వాటర్ అలా ఒక 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసేసి మంచిగా గులాబ్ జామ్ సిరప్ లాగా ఆంకం తెచ్చుకోవాలి. ఆ గులాబ్ జామ్ ఆంకం వచ్చాక ఇది వచ్చిన గుమ్మడికాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన గుమ్మడికాయ ఆ బాయిలింగ్ వాటర్లో వేసేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా తీసి ఈ బాయిలింగ్ వాటర్లో వేసేసాను. ఆ బాయిలింగ్ వాటర్ కొంచెం వాటర్ లాగానే ఉండాలి, బాగా దగ్గరికి రాకూడదు, లేకుంటే స్వీట్ మంచిగా రాదు. మంచిగా కలుపుకోవాలి. అదే కడాయిలో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక ఆ షుగర్ సిరప్లో వేసాం హల్వా ఈ కడాయిలో ట్రాన్స్ఫర్ చేయాలి. కొంచెం వాటర్ ఉండగానే గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేయాలి, లేకపోతే మనం బాగా దగ్గరకు వచ్చినాక అది చల్లారినాక ఇంకా గట్టిగా అయిపోతుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయాలి. చల్లారినాక స్వీట్ దగ్గరికి వస్తుంది. సో కొంచెం వాటరీ ఉంచాలి. అలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. సో రెడీ, గుమ్మడికాయ హల్వా ఈజ్ రెడీ. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో గుమ్మడికాయ హల్వా